హలో అండి, ఈ వీడియోలో కప్ కేక్స్ని సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి. ఈ కప్ కేక్స్ని ప్రిపేర్ చేయడానికి ఓవెన్ కానీ బీటర్ కానీ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. కేవలం మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా బయట కొన్నట్టే కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కప్ కేక్స్ని 2 ఎగ్స్తో మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో విస్కర్ ఉంటుంది కదండి, విస్కర్తో బాగా ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. బీటర్ ఉంటే బీటర్నైనా యూస్ చేయొచ్చు, లేదంటే ఇలా విస్కర్తో కూడా ఈజీగానే మనం 5 నిమిషాలు విస్క్ చేస్తే ఈజీగా ఫోమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకుంటే ఈజీగా మనకి ఈ మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పంచదార పౌడర్ని యాడ్ చేసుకోండి. ఒకేసారి కాకుండా 2-3 బ్యాచెస్ కింద కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పంచదార పొడి కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనం ఇంట్లో ఉన్న ఏ కప్పుతో అయినా సరే మెజర్మెంట్ తీసుకోవచ్చు. నేను తీసుకున్న కప్ అయితే 250 గ్రామ్స్ తీసుకున్నానండి. మనం ఇంట్లో ఉన్న ఏ కప్తో అయినా సరే మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. ఇలా పంచదార పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పంచదార పౌడర్ని యాడ్ చేసామో అదే కప్పుతో మైదా పిండిని కొలుచుకోవాలి. అయితే మైదా పిండిని ఒక్కసారే పోసేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా స్పూన్తో యాడ్ చేసుకుంటే పిండి పైపైనే కరెక్ట్ కొలత అయితే వస్తుంది. అలా కాకుండా ఒక్కసారి బౌల్లోకి వేసేయటం వల్ల పిండి మీద పిండి పడిపోయి ఎక్కువ క్వాంటిటీలో పిండి అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇలా కొలుచుకొని 2 కప్పుల వరకు పిండిని ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఈ పిండి మొత్తాన్ని జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల కప్ కేక్స్ అనేవి మిక్స్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. కేక్స్ కూడా చక్కగా పొంగుతూ వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కొద్ది కొద్దిగా మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు పంచదార మిక్సర్లోకి వేసుకుని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఏది కూడా ఒకసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే కేక్స్ అనేవి ప్లఫీగా వస్తాయి. యాడ్ చేసుకుని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కరిగించిన బటర్ని కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేశానండి. ఆయిల్ ప్లేస్లో బటర్నైనా యూస్ చేయొచ్చు. ఇందులోకి యాడ్ చేసి ఇందులోని 1/2 కప్పు వరకు కాచి చల్లారి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకోండి. మనం కేక్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ అయినా సరే రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. గుడ్డు కానీ పాలు కానీ అలాగే ఎసెన్స్లు కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉంటేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అయితే మనం ఈ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసేటప్పుడే ముందుగా ప్రీహీట్ అయితే చేసుకోవాలండి. ప్రీహీట్ చేసేసుకుని మనం ఈ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని, 1 టీ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్స్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయాలి. పైనాపిల్ ఎసెన్స్ వేస్తేనే బయట కొన్నట్టు ఆ ఫ్లేవర్తో కప్ కేక్స్ అయితే బాగుంటాయండి. బయట ఏ కప్ కేక్స్లో అయినా సరే ఖచ్చితంగా పైనాపిల్ ఎసెన్స్ వేస్తారు, అందుకని ఆ ఫ్లేవర్ ఉంటుంది. కప్ కేక్స్ చేసేటట్టయితే ఖచ్చితంగా పైనాపిల్ ఎసెన్స్ని యాడ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి టూటీ ఫ్రూటీలు కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ని కానీ కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. టూటీ ఫ్రూటీలు అడుగు వరకు వెళ్ళిపోకుండా ఉండటానికి కొద్దిగా పిండితో డస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే కింద వరకు మునిగిపోకుండా మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేనైతే కప్ కేక్స్ లైనర్స్లో పిండిని యాడ్ చేసి సిలికాన్ మౌల్డ్స్లో పెట్టి బేక్ చేశానండి. లేదు నార్మల్ స్టీల్ గిన్నెలైనా సరే చిన్న చిన్న టీ గ్లాసులు కాఫీ గ్లాసులు ఉంటాయి కదా, వాటితో కూడా ఈ కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి పిండితో డస్ట్ చేసేసి ఈ కప్పుల్లో కానీ గ్లాసుల్లో కానీ మనం ఈ కేక్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర లైనర్స్ ఉన్నాయండి, అందుకనే లైనర్స్ యూస్ చేశాను. లైనర్స్ లేకపోయినా కూడా మనం గ్లాసులతో ఈజీగా కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్లాసెస్తో ప్రిపేర్ చేసిన కప్ కేక్స్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. గ్లాసుల్లో అయినా లైనర్స్లో అయినా సరే సగానికి పై వరకు కొద్దిగా పిండిని యాడ్ చేసుకుని 2-3 సార్లు ట్యాప్ చేస్తే కేక్స్ పై వరకు పొంగుతాయి. మనం ముందుగానే ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి అడుగున ప్లేట్ని పెట్టుకుని ఈ కప్ కేక్స్ని పెట్టేసుకుని
25 to 30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే మనకి కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. అయితే 20 మినిట్స్ దగ్గర నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒక టూత్పిక్తో కానీ చాక్తో కానీ గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే కప్ కేక్స్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. ఒకవేళ ఏదైనా అతుక్కుంటే ఇంకొక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలి. ఇలా పూర్తిగా చల్లారితే మనకి మౌల్డ్స్ నుంచి కూడా ఈజీగా వచ్చేస్తాయి. అంతేనండి, చాలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ కప్ కేక్స్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా కుదిరినప్పుడు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ నచ్చిందో లేదో నాతో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.